హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ చంద్రాస్ కిచెన్. నేను ఈరోజు మీకు స్ప్రౌట్స్ ప్రిపరేషన్ చూపిస్తానండి. స్ప్రౌట్స్ కింద మనము పెసలు తీసుకున్నామండి. ఇవి ఆల్మండ్స్, ఇవి పంప్కిన్ సీడ్స్, ఇవి సన్ఫ్లవర్ సీడ్స్, ఇవి చియా సీడ్స్ అండి. ఇవన్నీ మనము ఓవర్ నైట్ సోక్ చేసుకుందామండి. చూడండి, ఇవి నేను పెసలు మార్నింగ్ నానబెట్టేసానండి. ఇవి ఇప్పుడు మనము స్ప్రౌట్స్ బాక్స్లో వేసేసుకుందాము. వీటికి ఇప్పుడు వాటర్ వేసి సోక్ చేసుకుందాం. రేపు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి మనకు రెడీ అవుతాయండి. దీనిలో ఆల్మండ్స్లో కొంచెం పించ్ ఆఫ్ సాల్ట్ వేద్దామండి, కలర్ చేంజ్ అవ్వకుండా. ఇట్స్ ఎనఫ్ అండి. ఇప్పుడు ఓవర్ నైట్ సోక్ చేద్దాం. ఇప్పుడు మనం పెసల్ని స్ప్రౌట్స్ బాక్స్లోకి షిఫ్ట్ చేసుకుందాం. రేపు మార్నింగ్ చూద్దామండి ఒకసారి. మనం నిన్న స్ప్రౌట్స్ బాక్స్లో వేసేసుకున్నాం కదండి. స్ప్రౌట్స్ చూసుకుందాం ఇప్పుడు ఎలా తయారయ్యాయో. వావ్, సూపర్! చూసారు అన్నీ ఎలా వచ్చేసాయండి. ఇప్పుడు మనం ఇవి ఆల్మండ్స్ ఫీల్ చేసుకొని చియా సీడ్స్, పంప్కిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్ అవి స్మూతీ చేస్తానండి. ఇవి మాత్రం మనము కొంచెం లెమన్, ఆనియన్స్ స్క్వీజ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. అవి ఇప్పుడు చేద్దాం. ప్లేట్ తీసుకొని అందులోకి షిఫ్ట్ చేసుకున్నామండి స్ప్రౌట్స్. చూసారు ఎంత బాగా వచ్చాయి అన్నీ కూడా. ఇప్పుడు దీనిలో లెమను అండ్ కొత్తిమీర, పెప్పర్ మిక్స్ చేసుకుందామండి. కొంచెం కొత్తిమీర వేసుకుందామండి. కొత్తిమీర, కొంచెం పెప్పర్, గ్రీన్ చిల్లీ వేసుకోవట్లేదు, సో అందుకని పెప్పర్ అండి. పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకుందాము. అది సాల్ట్ అనేది నేనైతే వేయనండి, మీరు వేసుకుంటే వేసుకోండి. ఎందుకంటే లెమన్ స్క్వీజ్ చేస్తే ఆ సాల్ట్ ఫ్లేవర్ కూడా వచ్చేస్తుంది. సాల్ట్ ఎక్కువ తినకూడదు కాబట్టి లెమన్ స్క్వీజ్ చేసుకుందాము. దీన్ని ఇప్పుడు మిక్స్ చేసుకుందామండి. 2 టమాటో పీసెస్ కూడా వేసానండి. దీనిలో క్యారెట్, బీట్రూట్ కూడా వేసుకోవచ్చండి. చూడండి, ఇప్పుడు అన్నీ మిక్స్ చేసేసుకున్నామండి. ఇలా మనం బౌల్లోకి సర్వ్ చేసుకొని బ్రేక్ఫాస్ట్కి రెడీ చేసుకోవచ్చు. ఇప్పుడు నెక్స్ట్ స్మూతీ చేద్దామండి. మనం స్మూతీ చేసుకుందామండి. దానికి కావాల్సినవి నైట్ సోక్ చేసుకున్నటువంటి చియా సీడ్స్, పంప్కిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్ అండి. నెక్స్ట్ ఆల్మండ్స్, దీన్ని ఫీల్ చేసి పెట్టుకున్నామండి. మిల్క్, ఇది బెల్లం అండి. నేను ఇలా పౌడర్ చేసి పెట్టుకుంటాను, అంటే షుగర్ యాడ్ చేయకూడదు కాబట్టి. హనీ అయినా వేసుకోవచ్చు, నేనైతే బెల్లం వేస్తున్నానండి. ఇప్పుడు మనం మిక్సీ జార్లో వేసేసుకుందామండి. ఈ చియా సీడ్స్, పంప్కిన్ సీడ్స్ నైట్ ఇలా సోక్ చేసుకున్న పెట్టిన వాటర్తోనే వేసుకోవాలండి. చాలామంది తెలియక ఏంటంటే ఈ వాటర్ ఫిల్టర్ చేసేస్తున్నారు. అలా చేయకూడదండి. నైటే మనము డ్రింకింగ్ వాటర్ వేసుకుంటాం కాబట్టి ప్రాబ్లం ఏంటి, ఇలానే డైరెక్ట్ వేసేసుకోవాలి. దీనిలోనే మనం ఇప్పుడు ఆల్మండ్స్ వేసేసుకుందాము. నెక్స్ట్ మిల్క్ వేసేసుకుందామండి. ఒక కప్పు మిల్క్ అయితే సరిపోతుందండి, ఒక 2 పర్సన్స్కి వస్తుంది ఇది. నెక్స్ట్ బెల్లం వేద్దాం. ఇప్పుడు మనం బెల్లం వేసుకున్నామండి. ఇది అంటే ఇది కూడా అంతే, షుగర్ మీరు అంటే స్వీట్ తినగలిగినంత వరకు వేసుకోవచ్చు. కొంచెం తక్కువ వేసుకున్నా ప్రాబ్లం ఏమి ఉండదు. ఇప్పుడు దీన్ని మనం మిక్సీ చేసుకున్నాం. చూడండి, మనం మిక్సీ వేసేసుకున్నామండి. దీన్ని ఇప్పుడు గ్లాసెస్లోకి షిఫ్ట్ చేసుకున్నాం. ఇప్పుడు మనము గ్లాసెస్లోకి షిఫ్ట్ చేసుకున్నామండి. చెప్పాను కదా 2 మెంబర్స్కి సరిపోతుందని. మనం బ్రేక్ఫాస్ట్ ప్లేట్ ఇప్పుడు చూడండి అండి, నేను స్ప్రౌట్స్ కూడా ప్లేట్లోకి షిఫ్ట్ చేస్తున్నాను. హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోయింది. అండ్ ఆల్మండ్స్ కూడా అండి, సోక్డ్ ఆల్మండ్స్ మనం కొన్ని పక్కన పెట్టుకున్నాం కదా. స్మూతీ రెడీ అయిపోయింది, స్ప్రౌట్స్ రెడీ అయిపోయినాయి అండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.